కోడిగుడ్లు కర్రీ రుచిగా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకొని కట్ చేసి ఈ విధంగా తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త నూనె వేసి పసుపు, సాల్ట్, కారం వేసుకునేసి ఆ తర్వాత ఇలా కలిపి ముందుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలన్నింటినీ దాంట్లో బోర్ల పెట్టుకోవాలి. బోర్ల పెట్టిన తర్వాత కాస్త ఇలా వేగిన తర్వాత అన్నింటినీ వెర్లికిలా తిప్పి కాస్త వేపి ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేద్దాం. తర్వాత ఒక మిక్సీ జార్లో టమోటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు వేసి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కాస్త చెక్క, లవంగ, యాలకులు కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద కుండ పెట్టి దాంట్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఆ తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసుకునేసి కాస్త వేగనిచ్చి తగినంత స్పైసీ తగ్గట్టు కారం వేసుకునేసి పసుపు, సాల్ట్ కూడా వేసి కాస్త వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని ఉడకనిచ్చి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టిన కోడిగుడ్లన్నింటిని దాంట్లో వేసి కాస్త అలా తిప్పుకునేసి మూత పెట్టి ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నం, చపాతీ, బిర్యానీలోకి తింటే సూపర్.